యాక్సెప్ట్ చేస్తారా ఉమెన్స్ డే రోజు? ఉమెన్స్ డే రోజు మాట్లాడడానికి ఎన్ని రోజుల నుంచి యాక్సెప్ట్ చేయాలి కదా. సడన్గా ఉమెన్స్ డే రాగానే మాట్లాడకూడదు. లేడీస్గా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చూడాలని నేను అనుకుంటున్నాను. సడన్గా ఇప్పుడు వచ్చి లేడీస్కి ఏం చేశారు? ఎన్ని రోజులు అయింది? ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయ్యి ఒక 6 to 7 months అయింది. 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో ఆవిడ ఏం చేసిందో ఆవిడ చూసుకోవాలి. కొత్తగా పదవి వచ్చింది కదా అంటే మాట్లాడేదానికి, సో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి పదవి వచ్చింది కదా అని మాట్లాడకూడదండి. ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకేలా ఉండాలి. ఏమో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడో చేయట్లేదా అని నేను ఆయన ఏం అన్ను. ఎందుకంటే వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. 9 నెలల నుంచి రాంది సడన్గా పదవి వచ్చింది, ఉమెన్స్ డే వచ్చిందని మాట్లాడకూడదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. శ్యామల గారు అంతకుముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు. బట్ ఎప్పుడు ఒకేలా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న లాస్ట్ టైము జగన్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ అని. అయితే మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ రెండోసారి గెలిచారనుకోండి, అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటంటారు? ఏమో మారొచ్చేమో కదా. ఆయన రియాక్షన్ మారాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ 5 yearsలో ఆయన ఏం చేస్తే దాన్ని బట్టే ప్రజలు వాళ్ళని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తారు. మేబీ మళ్ళీ గెలిపించాలి అంటే ఆయన చేసినదే కారణం కదా. ఆయన ఏదైనా చేస్తేనే గెలిపించగలం. లేకపోతే మేబీ ఆ ప్రభుత్వం కూడా దిగి మళ్ళీ జగన్ రావచ్చు. లేదు సడన్గా ఎవరైనా లేవచ్చు, ఏదన్నా జరగచ్చు, చెప్పలేం కదా మనం.